మార్నింగ్ నుంచి చాలా మంది ప్లాన్ చెప్పి బాగా అలసిపోయాను. కొత్తపేట డిఎల్సిపి స్టోర్ తీసుకొచ్చింది ఈవినింగ్ 5-6 అప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో ఆయమ్మని చేసి స్పాన్సర్ తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి సార్ ప్లాన్ చెప్పండి. అమ్మ మీరు ఏం చేస్తారంటే నేను స్కూల్లో ఆయమ్మను ఏం చదువుకోవాలంటే నా దగ్గర చదివేయలేదు. నాకు డల్ అయిపోయి ప్లాన్ ఏం చెప్పలే. అమ్మ ఇది ఎస్సీజీ కంపెనీ, ఇండియన్ కంపెనీ అమ్మా నాకు అంతా మూడు యాక్టివ్ లేక ఎక్కువ చెప్పలే. ఇండియన్ కంపెనీ, ఎస్సీజీ కంపెనీ అమ్మా, ఇందులో సోపు, పేస్ట్, టీ పొడి, షాంపూ ఉంటుంది, నువ్వు కొనుక్కో, ఒక 1000-1500 ఐడి ఫ్రీగా ఇస్తారు, వాడమని చెప్పారు. అంతే. నాకు కూడా చాలా సార్ ఉంది. ఆన్ ది స్పాట్ స్టోర్లో తీసుకొని వెళ్ళి ప్రోడక్ట్లు. దేవుడు రాకున్నప్పుడు తప్పించుకోలేము. ఒక్కొక్కరికి 2-3 గంటలు చెప్పిన ప్లాను వాళ్ళు ఆలోచిస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. సమాజంలో సెర్చ్ చేసే బ్యాచ్ చెప్పుకోండి. ఆయమ్మ ఏం తెలియదు మనం నేర్పచ్చంట. నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా కొన్ని ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళమంటే అప్పుడే ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళింది. అప్పటి నుంచి మాతో జర్నీ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఊహించినటువంటి గొప్ప లీడర్గా మారింది. ఆయమ్మ బీబీ మేడం మాటలు విన్నావా? 5 minutes టైం ఎక్కువ లేదు. ఇంకా 2-3 లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు. ఈరోజు పెద్ద లీడర్లు కూడా అందరికి తలా 5-10 నిమిషాలు లోపే ఉంటుంది కాబట్టి సమయాన్ని సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎప్పుడు 1-2 గంటలు మాట్లాడాలంటే కుదరదు పరిస్థితులు బట్టి. మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత మీటింగ్. గుడ్ మార్నింగ్ కోటప్పకొండ. తల్లిదండ్రులకు జన్మనిచ్చేది, పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులు, అవునా కదా? నేను మాత్రం ఎస్ఐలో పునర్జన్మనిచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఇక్కడ కూర్చున్నాం. మహాగురువు గారు ఇచ్చిన సబ్జెక్ట్ తీసుకొని స్టార్టింగ్ అక్కడ డోర్ దగ్గర నిలబడి 11 మంది వచ్చాం. మీటింగ్, ట్రైనింగ్, హోమ్ మీటింగ్ సప్లై చెప్పిన మాటలే. ఆ మాటలు ఏదో ఒక 5 నిమిషాలు చెప్తా. గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళ గురించి, నా పేరు బీబీ, హైదరాబాద్. ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. ఆయమ్మ అంటే చిన్న పిల్లల దగ్గర చేసే ఆయమ్మని. స్టార్టింగ్ 3000 ఇచ్చారు, 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయమ్మగా. అక్కడ చేసే పట్టించరా చెప్పాలి. వాళ్ళు ఇంట్లో 2 పిల్లలు బాత్రూమ్ పోతే 2 రోజులు భరిస్తాం, 3వ రోజు స్కూల్ ఎప్పుడు పోతా అనుకుంటాం. అలాంటి టైంలో నేను నా పిల్లల చదువు పూర్తి కావాలి, నా లైఫ్ నా పిల్లలు కావద్దు అని 15 సంవత్సరాలు నర్సరీ పిల్లల దగ్గర సేవ చేసిన. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇస్తాడు, అవునా కాదా? ఈ రోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడడానికి కారణం మా గ్రేట్ అప్లైన్ పాండు సార్కి, మన మహాగురువు గారు ఎంఎస్ఆర్కి, కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాలి సార్కి నేను నా ఫ్యామిలీ 3 తరాలు రుణపడి ఉంటాను. పాండు సార్ మా రూట్ కండక్టర్, బస్సు ఇంకా 3 నెలలు రండి మేడం మీ లైఫ్ మారిపోద్ది అన్నాడు. నేను వినిపించుకోలేదు. ఒకరోజు నాకు బస్సు ఆపకుండా పోయిండు. ఈయనతో నాకు గొడవ ఎందుకు? ఒక మీటింగ్కి వెళ్ళి ఈయన బాగుంది కానీ మా ఇంట్లో వద్దని చెప్పాలని ఒక మీటింగ్కి వచ్చిన. ఆ మీటింగ్లో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నాక నాకు 10 సంవత్సరాల ఫైట్ తగ్గిపోయినాయి. వేరే వాళ్ళు చెప్పలేదా? ఒక 4 చెప్పాను. ఆ 4 ఎక్కడ చెప్పమన్నారు. ఆ 4 తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టినా. ఆ 4 కాస్త 8 మంది 3 నెలలు అయినాక 7450 రూపాయల చెక్ వచ్చింది నాకు. ఆ చెక్ తీసుకున్నాక డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలా లేదా? ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తుంది మమ్మీ. పెళ్లి కావాల్సింది మనకి, పిల్ల నచ్చాల్సింది ఎవరికి? చాలా మంది ఆయమ్మకు వచ్చిన అందరూ ఆయమ్మలకు చెప్తున్నారు. నేను డబ్బు చెక్ నాకు వచ్చింది కాబట్టి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని 10-12 మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్ లో డబ్బు ఎలా వచ్చిందో సార్ వాళ్ళు చెప్తున్నారు. ఆయమ్మ తీసుకుంటుంది, కండక్టర్ తీసుకుంటారు, కానిస్టేబుల్ తీసుకుంటారు, డాక్టర్ అమ్మ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. చదువు అడగట్లే, పెట్టుబడి అడగట్లే, వయసు అడగట్లే. ఇందులో మెయిన్గా నేను కనెక్ట్ అయింది 3 జనరేషన్. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా. ఇంకా మా అంటే నా వయసు ఇంకా 10 సంవత్సరాలు చేస్తా. చేసి ఏమన్నా చనిపోతే మా మేడం ఇస్తుందా? నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, మళ్ళీ లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? అదొక్కటే ఆలోచన వచ్చింది. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తే మెట్లు జారి పడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? మీరు చేసే జాబ్లు ఇస్తారా? అప్పుడు నా ఫ్యామిలీ రోడ్డు మీద పడాలి.
మీరందరూ అనుకోవచ్చు అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, మన అక్క చెల్లెని చూస్తారంటారు. ఎవ్వరు చూడరు. బెల్లం ఉంటేనే ఈగలు. అవునా కదా? మన కన్న పిల్లలకి తల్లిదండ్రుల మీద మించిన బాధ్యత ఎవరికి ఉండదు. నేను లేకపోయినా నా ఫ్యామిలీ 3 తరాలు సెట్ కావాలి, ఒక్కటే చేస్తే వ్యక్తి చేయాలి, 20,000 వస్తే చాలు అని 10 మందికి 20 మంది చెప్పిన. మా ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు పక్కాలు పిచ్చిదాన్ని మేము ఆల్రెడీ వేస్తాం, ఇదంతా వేస్ట్ అన్నారు. ఎవ్వరు రాట్లే. ఇదే గురువు గారిని మా అప్పని పాడుతానట్టి ఎవ్వరు రాట్లే. ఏం చేయాలి అన్న, 1,00,000 కావాలంటే కొన్ని లక్షణాలు మార్చుకోమన్నారు. ఏం చేయాలి సార్ అన్న, ఫోన్కి ఛార్జింగ్ ఎంతనో, పిల్లలకి స్కూల్ ఎంతనో, వెబ్సైట్ సక్సెస్ కావాలంటే సంవత్సరం నిలబడు, 10 వెనకాల పరిగెత్తు, పైసలు వెనకాల వస్తుంది. నెలలో 4 మీటింగ్ అటెండ్ అమ్మన్నారు. సత్యమైన మాట వినాలైన. అప్పుడు గురువు గారు ఇప్పుడు ఎక్కడిస్తారో అక్కడ ఇబ్రహీంపట్నంలో ఎంజాయ్ పండుగ పబ్బం లేకుండా 6 వచ్చినా 4 వచ్చినా ఎక్కడ మీటింగ్ ఉండే అక్కడ జనాన్ని తీసుకొచ్చి ఆటోలు తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టడు. తినే రాత ఉన్నవాడు ఏమంటాడు అన్నట్టు 10 లక్షల పెట్టుబడి పెట్టినా కూడా పంట 6 నెలలకే పంటదా 3 నెలలకు పంటదా? 6 నెలలకు చేయాల్సి మొత్తం చేయాల్సి లేదా? నేనొక్కటే సంవత్సరం నిలబడి పిలిస్తారా అని గెలిస్తే వస్తాను అని చెప్పి గురుగారు. కడుపున్న పిల్లలైతే గోలు నువ్వు వేసుకోవాలి, పక్కింటి వేసుకుని తగ్గదు. వీళ్ళకి ఒకటే సంవత్సరం నిలబడి నేను 1,00,000 ఇప్పిస్తా అని చెప్తే ఒకటే మాట 24 గంటలు మీటింగ్లకు వస్తూ ఇప్పుడు నా జర్నీ 3 సంవత్సరాలు అలా చేస్తూ నెలకి పోయి ఇప్పుడు ఒక నెలకి 4,55,287 రూపాయలు. ఇప్పుడు నాకేమన్నా నేను పోతూ మా సార్ ఉన్న రోజులు వస్తాయి. నేను మా సార్ చనిపోయినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాలకు వస్తాయా? పవర్ నా పిల్లలకు అమ్మ నాన్న పేరు ఉంటుంది కానీ డబ్బు లేని పేరు మాత్రం ఉండదు. 12 నాన్న టీచర్లు ఆడ కూర ఉంటే ఆ కూర అంతా తీసుకొచ్చి తినేస్తాయి. ఏ రోజు కూడా హోటల్ పోయేదాన్ని కాను. ఒక అవకాశం వచ్చింది పట్టుకొని మొన్న డిసెంబర్లో నా టీంతో పాటు థైలాండ్ వెళ్ళి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు వెస్టైల్ ద్వారా. నా సక్సెస్ కారణం ఏమి లేదు. అప్లై చెప్పిన మాట ఎక్కడ మీటింగ్ ఉంటుండే అక్కడ నా తెలివి మొత్తం మూట కట్టి బయటపడేస్తాం. మళ్ళీ గోల్ పెట్టాలా వద్దా? మొన్నటిదాకా డిసెంబర్ 6 లక్షలు అన్నాం. మైసూరు పోతే దేవుడు గోల్ పెద్దగా పెట్టుకోమని చెప్పి అక్కడ ఉన్న గురువు. మళ్ళీ డిసెంబర్ చెక్కు జనవరి 10 తారీఖు వస్తుంది. 8 లక్షలు తీసుకుంటాం నెలకి. 8 లక్షలు గుర్తుపెట్టుకోండి. నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. మీ అందరికి లేవా? మీరు అనుకో సాయమ్మ సూపర్ మాట్లాడుతూ నాకు మాటలు రావని. మీరు నేను చిన్న బియ్యం పొయ్యి మీద పెడదాం, వేరు ఎగ్జామ్స్ ఏమవుతుందా? మీరేమనుకుంటే నేను టీచర్ని, డాక్టర్ని, కానిస్టేబుల్ని, నాకు మీటింగ్ అవసరం లేదు అనుకుంటారు. టీచర్ అయినా, డాక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా ఎగ్జామ్ రాయినా జాబ్ వస్తుంది. ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? వెస్టైల్ సక్సెస్ కావాలంటే మీటింగ్ అటెండ్ కావాలి. నేను జాయిన్ అయిన 3 సంవత్సరాల్లో మీటింగ్ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, మీటింగ్ రాకుండా సక్సెస్ అయిన వాళ్ళు. నేను రాసిస్తా బాండ్ పేపర్. ఒక్కటే చెప్పి గురువు గారైనా మా పైన ఎదిగే కొద్ది ఒదిగి ఉండమని చెప్పారు. అప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటా. ఇలాంటి మీటింగ్లకు వచ్చి గురువు గారు అందరు మాటలని ఓహో ఇది నా తప్పు, ఇది నాకు నేను చెక్ చేసుకుంటా. చేసుకోవచ్చా లేదా? మీరందరూ కూడా ఒకటే మీటింగ్ ఏం అర్థం కాదు. మీరందరూ కూడా 1 ఇయర్ నిలబడి 1 లాక్ తీసుకోవాలని కోరుకుంటున్నా. తీసుకుందామా? ఆ డబ్బుతో ఏం చేద్దంటే గురువు గారు ఇలానైనా కార్ అంటే వద్దు తల్లి కొంచెం జంబాయిసుకో కారు అన్నారు. కల్లుగూరు దగ్గర 22 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకున్నా. యాత్రారం దగ్గర ప్లాట్ తీసుకున్నా. మా 15 లక్షలు పెట్టి మా పాప పెళ్లి చేసిన. చాలా మంది లేడీస్ అన్నారు ఎలిజిబుల్ కానీ మేడం మీకు బంగారం వేసుకుని వచ్చాను. మా ఫ్రెండ్ గృహప్రవేశాలు 15 తులాల బంగారం వేసుకుని వచ్చిన. 15 తులాల బంగారం. ఇప్పుడు సిటీలో అవుటర్ మీకు ఎక్కడికైనా లోపల ఉండాలి. ఊళ్ళో ఇల్లు ఉంది కానీ ఒక ఇల్లు ఉండాలని ₹1 కోటి ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా. చాలా మంది ఏదైతే దగ్గర పని చేస్తే పిఎఫ్ కట్ అవుతుంది. కట్ అయినాక వస్తుందో రాదో తెలియదు. మొన్న 2 నెలల కింద కంపెనీకి మెయిల్ చేస్తే ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఎమ్మట ఈ రోజు పెట్ట రేపు ఈ టైంకి 5 లక్షలు డ్రా చేసిన. 5 లక్షలు దాచి పెట్టుకునే డబ్బు. అలాంటి అవకాశం ఎక్కడ ఉందా? మరి నాకే ఉందా మీకుందా? చాలా మంది పిల్లల్ని గురుకుల పాఠశాల వేసి మేఘాలనే అప్లై చేసి
ప్రవేశపెడుతున్నాం. దేనికి చెప్పండి? అసలైన జీవితం పొద్దుంతా పనిచేసుకుని వచ్చి పిల్లల్ని పక్కన పడుకోబెట్ట దానికంత మించిన తృప్తి లేదు. గురుకుల అప్లై దేనికి పనిచేస్తున్నాం? డబ్బు లేక. అవునా కదా? మీ ఉన్న తెలివి మొత్తం మూటగడి బయటపడండి. అవకాశం ఒకటి వచ్చింది. ధనవంతులు కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం వెచ్చేది ఒకటే. మీరందరూ కూడా 1 year నిలబడి 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.